मार्केट ही था भाई। नहीं, बशीरबाग को चलो। जा रहे? ठीक है भाई। చెప్పు మేడం, ప్లాన్ చేంజ్ చేసింది. మోసంజయ్ మార్కెట్ కాదు మేడం, బషీర్బాగ్. ఓకే, ప్లాన్ చేంజ్ చేశాను. బషీర్బాగ్ పద. ఓకే మేడం. కమ్ ఆన్. మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ మొహమ్మద్ ఉమరుద్దీన్ నగరంలో మరోసారి కలకలం సృష్టించాడు. నగరం నడిబొడ్డున బషీర్బాగ్ లో డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు మరోసారి 3 పోలీసులను చంపి పోలీసులకు మళ్లీ సవాల్ విసిరాడు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. सलाम अलैकुम अयूम भाई। वालेकुम सलाम। मुबारक हो भाई, आपने तो हैदराबाद पुलिसों का बैंड गीला कर दिया। शुक्रिया भाई, शुक्रिया। हम लोग का ट्रेनिंग खत्म हुआ। बहुत खुशी की बात है भाई। हैदराबाद को तबाह करने के लिए परसों बांग्लादेश से हैदराबाद को आ रहे हैं। आपसे मिलने के लिए हम भी बेताब हैं। ఎల్లుండి పొద్దున మనోళ్ళు వస్తున్నారు, సికింద్రాబాద్ స్టేషన్ పోయి పికప్ చేసుకో. సరే అన్న. ఫోన్ చేయకూడదు ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు. ఏమై ఉంటుంది? అదిగో కార్ వచ్చేసింది. రండి బాబు గారు, మంత్రులు గారు, రండి రండి, ముహూర్తం టైం అవుతుంది. బాబు గారు, ముహూర్తం టైం అయింది, ఎవరు రాలేదేంటి? ముందుగా దీని సంగతి తెలుసండి. ముహూర్తాలు పెట్టుకోవాలలేదో మేం తెలుస్తాం. మీనాక్షి, ఏంటమ్మా ఇది? నాకేం తెలియదు నాన్న. కాసేపు ఉంటే నేను కాదని ఎలా ఉన్నావు? నిజంగా నేను కాదండి. ఇప్పుడు మీరు మ్యాగజైన్ చూస్తున్నారు, మేము ఊరు నిండా ఉన్న హోర్డింగ్స్ చూస్తున్నాం. నువ్వు కాదంటావు ఏమిటి? మాకు కావలసింది కోడలు, మోడల్ కాదు. గాడ్ ప్రామిస్ అంకుల్, నేను కాదు ఇది. నాకు అడ్వర్టైజ్మెంట్ కి ఏ సంబంధం లేదనే. మరేంటిదంతా? రోజు ఎన్ని వెబ్సైట్స్ చూడట్లేదు, ఎవడు నా ఫోటోలు తీసి ఇలా మ్యానిపులేట్ చేశాడు. నేను కాదని ప్రూవ్ చేస్తాను, ఓకేనా? ఓకే, ఇది నిజం కాదని నువ్వు ప్రూవ్ చేస్తే మా పేరెంట్స్ నేను కన్విన్స్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. అంతవరకు ఎంగేజ్మెంట్ లేదు. నువ్వు ఓకే అన్న నేను ఒప్పుకోను. రేపే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. పొద్దున కల్లా హైదరాబాద్ వస్తున్నాం. ఈ లోప రెయిన్బో యాడ్ ఏజెన్సీ సంగతి ఏంటో కనుక్కో. ఓకే, అలాగే లాయర్తో మాట్లాడతాను. వాళ్ళని ఊరికే వదిలిపెట్టేది లేదు. మీ మోడల్ కుందనపు బొమ్మలా ఉందని తెగ మురిసిపోయారు. ఇప్పుడు చూడండి ఎలాంటి యాడ్ చేసిందో. మంచి ఫిగర్ అనుకున్నాను, ఇలా పబ్లిక్ ఫిగర్ వద్దనుకోలేదు. హలో మన్మత్ గారు. నీ లిక్కర్ యాడ్ చూశాను,
అందులో నిక్కర్ తప్ప ఇంకేం లేదు. బాగుందా? నేను చాలా హర్ట్ అయ్యాను. నువ్వు ఇలా పబ్లిక్ ఫిగర్ అయితే ఎలా అమ్మా? చాచా సారీ అది మీరు పరిచయం అవ్వక ముందు చేసిన యాడ్. ఆ తర్వాత అలాంటి యాడ్ నేను మానేశానుగా. మొన్ననేగా మీ ముందే ఓ బిక్నీ యాడ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. చేసావనుకో. పోనీ కాండోమ్ యాడ్ అడుగుతున్నారు చైనా. కాండమేడా? వద్దు డార్లింగ్, నువ్వు అలా పబ్లిక్ కాకూడదు. నాకు మాత్రమే పర్సనల్. పోనీ భగవంతుడికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి యాడ్ లాంటి చైనా. పిచ్చిది ఫుల్ గా ఫ్లాట్ అయిపోయింది. ప్రతిదీ నన్ను అడగాల్సిందే. మరి మనం ఎప్పుడు కలుద్దాం? ఎక్కడా? హోటల్ రూమేనా? ఎప్పుడు? రేపే. మరి ఏ స్మాల్ రిక్వెస్ట్. చెప్పు డార్లింగ్. రిక్వెస్ట్ చేయకు, కమాండ్ చేయి. మా మమ్మీకి జ్వరం వచ్చింది, హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి. ఒక 25,000 నా అకౌంట్ లో వేస్తారా? ఇప్పుడే వేసేస్తాను. అలాగే హోటల్ రూమ్ బుక్ చేసి రూమ్ నెంబర్ కూడా చెప్పేస్తాను. తప్పకుండా వస్తాను మన్మద్. ఉండనా మరి? ఉండు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏ బీర్ బేబీ, అక్కడికంటే ఇక్కడే చాలా హాట్ గున్నావు. ఎంజాయ్ బాస్. షట్ అప్ ఇడియట్స్. హలో మేడం. చెప్పు కరీం. బంగ్లాదేశ్ కలి కొంతమంది మిలిటెంట్లు ఓల్డ్ సిటీలా ఉమర్ గ్యాంగ్ ని కలవనికి వస్తుండ్రు. మీరు జల్దీ రండి మేడం. నేను బయలుదేరుతున్నా. Oh God. إن أشرف الموت هو القتل، وأشرف القتل وأعظم الشهادة هو أن يقتل الإنسان في سبيل الله. جنگ مردم عراق اومدن علاوه بر اینکه आइए भाई आइए. माशाअल्लाह, क्या जगह है. सलाम वालेकुम खयूम भाई. वालेकुम सलाम. सब खैरियत से है ना? भाई अल्हम्दुलिल्लाह. बोलो भाई क्या लेंगे? अरे भाई, हैदराबाद की बिरयानी और ईरानी चाय सारी दुनिया में मशहूर है. बिरयानी तो शाम में खाना ही है, किलो चाय तो पिला दे भाई. अरे छोटे, जाके मदीना से कड़क चाय लेके आ. और सुनाओ भाई. भाई कमाल है, आपकी तारीफ करने के लिए हमारे पास तो कोई लफ्ज भी नहीं है. पुलिस वालों को मार दिया और वो भी डिप्यूटी कमिश्नर की ऑफिस के सामने. वाह भाई वाह, माशाअल्लाह. भाई आपने तो हैदराबाद पुलिस का पैंट गीला कर दिया. भाई ये कौन सी बड़ी बात है? इस बार तो 50-100 में नहीं, हजारों में उड़ाना इस सालन को. जाके देख. एम्बुलेंस है भाई. चलो भाई, इनसे मिलो. ये है मोहम्मद तारिक और ये मोहम्मद अख्तर. ये दोनों किसी भी तरह के बम बनाने में माहिर है. परसों गोहती की कामयाबी इन्हीं की है. अच्छा, अरे वाह. खैर छोड़ो, अभी प्लान क्या है? चलो बोलता हूँ. हम लोगों को 2 ग्रुप बना के 2 जगह पे हल्ला मचाना है. वो है असेंबली और दूसरा सिकंदराबाद रेलवे स्टेशन. पिछली बार पार्लियामेंट मिस हो गया, इस बार असेंबली मिस नहीं होने दूंगा. नहीं खयूम भाई, तुम लोग रेलवे स्टेशन का काम देख लो, क्योंकि असेंबली का हर कोना कोना मैं अच्छी तरह से जानता हूँ और ये सब तुम लोग नहीं जानते, इसलिए मैं असेंबली का काम देख लूंगा. लेकिन वहाँ पर तो आसानी से पकड़े जाने का खतरा है, क्योंकि सिक्योरिटी ज्यादा रहेगा. इस ब्लास्ट के बाद पकड़ने के लिए ना पुलिस वाले रहेंगे और पकड़े जाने के लिए ना हम रहेंगे. इस बार हम फिदाई ह्यूमन बम बन के एम्बुलेंस के साथ असेंबली में घुसकर ब्लास्ट करेंगे और ये बम का पावर तकरीबन 1 किलोमीटर तक फैलेगा. आप तो सच्चे जियादी हो भाई. हम तीनों सिकंदराबाद रेलवे स्टेशन को उड़ा देंगे. 3 प्लेटफॉर्म पर 3 बैग लगा देंगे. स्टेशन से बाहर आके सेल फोन से डायल करेंगे. रिंग होने के बाद जो बैग्स में रखे हुए बम्स का सर्किट इग्निट होके पूरा स्टेशन ब्लास्ट हो जाएगा.
बम का बंदोबस्त क्या हुआ? एक ही ट्रांसपोर्ट वालों की गाड़ी में आज ठीक 10 बजे मोजमजय मार्केट को मिर्ची की लोड से बम और उससे ताल्लुकात रखने के सब चीज आ रहे हैं, उन्हें इकट्ठा कर लेना है। ये दिन भारत के लिए बहुत भयानक दिन होना चाहिए। వినడానికే భయంకరంగా ఉంది. ఇక ఇది గనక నిజంగా జరిగితే వేల ప్రాణాలు పోతాయి. థ్యాంక్స్ కరీం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. పైసలొద్దు మేడం, ఇన్నాళ్ళు నేను బతకనికే పైసలు తీసుకున్నా, కానీ ఇప్పుడు ఎంతో మందిని బచాయిస్తున్నందుకు మస్తు ఖుషిగా ఉంది మేడం. పైసలొద్దు మేడం. థ్యాంక్స్ కరీం. ఓకే మేడం. మన దేశాన్ని కాపాడమే కాదు, ఈ న్యూస్ తో ఛానల్ గర్వపడే పని చేస్తున్నాం. ఈ డీవీడీ వెంటనే పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేసి అట్నుంచటే ఏకే ట్రాన్స్పోర్ట్ కి వెళ్ళాలి. ఓకే. అయ్యో, మీనాక్షి వచ్చినట్టుంది. 5 మిస్డ్ కాల్స్. హలో, సారీ మీనాక్షి, వచ్చేసావా? యాక్చువల్లీ మొబైల్ సైలెంట్ లో పెట్టేశాను, కాల్ చూసుకోలేదు. రావడం అయిపోయింది. నీ ఫ్లాట్ లాక్ ఉంటే హోటల్లో దిగడం కూడా జరిగిపోయింది. ఎక్కడ దిగావు? నాంపల్లి హరిత హోటల్. నాంపల్లిలోనా? వస్తున్నావా? యాక్చువల్లీ మీనాక్షి, చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, అంత దూరం రాలేను. ఇద్దరికి కన్వీనియంట్ గా ఉంటుంది. అఫ్జల్ గంజ్ స్కైలాండ్ రెస్టారెంట్ లో కలుద్దాం. ఓకే, వచ్చేస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? ఆయన మన్మధరావు, నేను ఒక రూమ్ పెట్టమని చెప్పాను కదా. ఒక్క నిమిషం సార్. ఎస్. ఓకే సార్, దిస్ ఈజ్ యువర్ కీ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. టైం పాసా? ఏం చేస్తున్నాడేంటి? ఓహో, డీలింగ్ కోసం రూమ్ వేస్తాడు కదా. సారీ డార్లింగ్, ఐఎమ్ ఎంగేజ్. కట్ చేస్తుందేంటి? ఫైల్ చెక్ చేసి పంపి. చంపేస్తున్నారు. మళ్ళీ కట్ చేసింది. అడగగానే క్యాష్ వేసాను, అడిగి మరీ రూమ్ వేసాను, ఫోన్ కట్ చేస్తుంది ఏంటి దొంగది? ఒకవేళ వాళ్ళ మమ్మీ పక్కనుందేమో. అన్ని పాజిటివ్గా ఆలోచించాను. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఇంకోసారి ట్రై చేద్దాం. అరే, కామో వచ్చేసింది, అందుకే ఫోన్ కట్ చేస్తుంది అనమాట. నైస్. హాయ్ కామో. సారీ తనేమో అనుకుని. సారీ. హాయ్ కాము, నువ్వు ఫోన్ కట్ చేస్తుంటే హ్యాండ్ ఇచ్చావేమో అనుకున్నాను. వచ్చేసావా? మన రూమ్ ఇటు అటు వెళ్తున్నావేంటి? రాత్రి ఫోన్ చేసి రూమ్ నెంబర్ కూడా చెప్పాను కదా, మర్చిపోయావా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వా? ఏ ఫైట్ నీకా నాకా? నేను మన్మధని, గుర్తుపట్టలేదా? నా మీద చేస్తావా? కొట్టింది. కొడతామేంటి? ఆగు. మీనాక్షి ఎవడు? మీనాక్ష కాదు, కామాక్షి. ఇంతకు ఈడెవడు? తిక్కగా మాట్లాడుతున్నావు. ఎవడ్రా నువ్వు? నన్నే ఎవడంటావా? నిన్న కదా ఫోన్ లో మాట్లాడి కులుకుతూ 25,000 అకౌంట్ లో ఏమెంట్ వేసాను. స్లిప్ ఏది? ఇదిగో స్లిప్ 25,000. డబ్బులు ఏడు. అసలు మీరు ఎవరండి? ఎవరనుకుని మాట్లాడుతున్నారు? మయూరి కాస్మెటిక్స్ ఎండీని. నా దగ్గర కాస్మెటిక్ యాడ్ కోసం 3 లక్షలు తీసుకుంది. అంటే కలెక్షన్ నాతో, కనెక్షన్ నీతో. కామాక్షి నాతో, మీనాక్షి నీతో. నన్ను మోసం చేసింది. చూస్తానే అడుగు. మీరు చెప్పేదేంటో. డోంట్ ట్రై టు చీట్ మీ. నాకీ నష్టంత అవసరం లేదు. నా కాబోయే భార్య అందంగా ఉండాలనుకుంటాను, కానీ ఇలా అందరూ కోరుకునే అమ్మాయి నాకు అవసరం లేదు. గుడ్ బై. బాబు, ఇదంతా యాక్టింగ్. వాడిని కాబోయేవాడు కాదా? వాడు వెళ్ళిపోయాడు కదా. మనం మేడం, వాట్ హ్యాపెండ్? ఎవడో 3 లక్షలు ఇచ్చి నన్ను బుక్ చేసుకున్నానని రూమ్ కి రమ్మని అల్లరి చేస్తున్నాడు. అవును సార్, ఇతను ఇందాక నన్ను కూడా పట్టుకున్నాడు. నిన్న యారా ఈ హోటల్ రెప్యుటేషన్ పాడు చేద్దామని వచ్చావా? సెక్యూరిటీ ఎందుకు చితకపోదండి. ఎంత పని జరిగింది. అనిల్కి ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అక్కర్లేదు. ఆ యాడ్ వల్ల అనవసరంగా నా లైఫ్ స్పాయిల్ అయింది. ఊరుకోను. ఆ వెధవల్ని రోడ్డుకి ఎడుస్తాను. కూల్ డౌన్. నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. లాయర్తో, కమిషనర్తో కూడా మాట్లాడాను.
పరువు నష్టం దావా కింద ₹1 కోటి దాకా లాగొచ్చన్నారు. మరెప్పుడు వెళ్దాం? మీను, నాకు గంట టైం ఇవ్వు. ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంది. వచ్చాక ఇద్దరం కలిసి యాడ్ ఏజెన్సీకి వెళ్దాం. ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా? అర్థం చేసుకోవే, చాలా ఇంపార్టెంట్ వర్క్. మేడం టైం హోరా మేడం. జస్ట్ 1 hour ప్లీజ్. నువ్వు హోటల్కి వెళ్ళిపో, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. మాటల్లో పడి ఈ DVD కమిషనర్ ఆఫీస్లో కూడా మర్చిపోయాను కరీం. ఎందుకు మేడం? ఏకే ట్రాన్స్పోర్ట్ దగ్గర రికార్డ్ చేసి 2 పంపించేద్దాం. ఎందుకైనా మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ DVD. దీన్ని నీ దగ్గర ఉంచు, వచ్చాక తీసుకుంటాను.